ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకు వందనములు. మనం ఇప్పటి వరకు దేవుడు వెలుగును సృష్టించడం, ఆకాశమును వేరు చేయడం చూశాము. అయితే భూమి ఇంకా నీటి అడుగున ఏ ఆకారం లేకుండా ఉంది. అంతా జలమయంగా, అస్థిరంగా ఉంది. మన జీవితాలు కూడా కొన్నిసార్లు అల్లకల్లోలంగా, నీటితో మునిగిపోయినట్లు, ఎక్కడ నిలబడాలో తెలియని అస్థిరత్వంలో ఉండవచ్చు. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తే ఆ జలరాశులన్నీ ఒక చోటికి చేర్చబడతాయి. నీ జీవితంలో కూడా దేవుడు ఒక స్థిరమైన ఆధారాన్ని, ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు మనం ధ్యానించబోయే ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి ఉన్న ఈ మాటలు మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పుతాయి. మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల మా దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఈ లోకపు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక నిలబడటానికి ఆధారం లేక తలడిల్లుతున్న ప్రతి హృదయానికి నీవు ఓదార్పును దయచేయండి. ప్రభువా, సృష్టి ఆరంభంలో జలరాశులను ఒక చోటికి చేర్చి పొడి నేలను ఎలా రప్పించారో మా జీవితాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి మాకు ఒక స్థిరత్వాన్ని ప్రసాదించండి. అలాగూ ఆయను అని మీ వాక్యం సెలవిచ్చినట్లు మా జీవితాల్లో కూడా మీ చిత్తం నెరవేర్చండి. లోకం మమ్మల్ని ముంచాలని చూసినా నీవు మాకు ఆశ్రయంగా ఉన్నావని మేము నమ్ముతున్నాము. తండ్రి, నీ వాక్యమనే వెలుగుతో మా అంతరంగాలను నింపండి. అప్పుల భారంతో మనశ్శాంతి లేక అస్థిరంగా ఉన్న నీ బిడ్డలకు నీ సమాధానాన్ని ప్రసాదించండి. మా హృదయాలను నీ వాక్యానికి లోబడేలా చెయ్యండి. ఈ ధ్యానమంతా నీ పరిశుద్ధాత్మ నడిపింపులో సాగునట్లు చేయమని మా రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టి క్రమంలో ఇది 3వ రోజు. దేవుడు ఇప్పుడు భూమిని నివాసయోగ్యంగా మారుస్తున్నాడు. అప్పటి వరకు సముద్రము, భూమి అన్నీ కలిసిపోయి ఉన్నాయి. దేవుడు వాటికి సరిహద్దులను నిర్ణయించబోతున్నాడు. ఇది క్రమశిక్షణకు, అధికారానికి గుర్తు. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కేవలం మాట సెలవిచ్చాడు. ఆ మాటలోని శక్తికి జలరాశులన్నీ లోబడ్డాయి. అప్పటి వరకు భూమిని కప్పి ఉంచిన నీరు వెనక్కి తగ్గి పొడినేల బయటపడింది. నీ జీవితంలో కొన్ని సమస్యలు నీవు ఎదగకుండా నిన్ను కప్పి ఉంచి ఉండవచ్చు. బాధలు, కన్నీళ్లు నిన్ను ముంచేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ దేవుడు సెలవిస్తే ఆ సమస్యలన్నీ ఒక చోటికి చేర్చబడతాయి. నీవు నిలబడటానికి దేవుడు ఒక పొడి నేలను, అంటే ఒక స్థిరమైన ఆధారాన్ని చూపిస్తాడు. దేవుడు సరిహద్దులు నిర్ణయించేవాడు. ఆయన అనుమతి లేకుండా ఏ జలరాశి నిన్ను ముంచలేదు. నీ జీవితంలో గందరగోళాన్ని దేవుడు క్రమబద్ధం చేయబోతున్నాడు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అవి మరలా వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. అంటే దేవుడు నీ కష్టాలకు సరిహద్దులు నిర్ణయించాడు. అవి నిన్ను దాటిపోవు. నీవు నీ జీవితంలో అస్థిరంగా ఉన్నావా? ఎక్కడ అడుగు వేయాలో తెలియక భయపడుతున్నావా? దేవుని వాక్యం మీద ఆనుకో. ఆయన నీకు ఒక మార్గాన్ని, ఒక ఆధారాన్ని చూపిస్తాడు. నీ చుట్టూ ఉన్న ఆందోళనలను దేవుడు ఒక చోటికి చేర్చి నీకు క్షేమకరమైన స్థలాన్ని ఇస్తాడు. దేవుడు చూసినప్పుడు అది మంచిది అనిపించేలా నీ జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుతాడు. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనముల వరకు ఈ విధంగా ఉన్నాయి. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. పొడి నేల ఏర్పడగానే దేవుడు దాన్ని ఖాళీగా వదిలేయలేదు. దానికి జీవాన్నిచ్చాడు. గడ్డి, చెట్లు, ఫలవృక్షాలు భూమి నుండి మొలకెత్తాయి. అవి వాటి వాటి జాతి ప్రకారము ఫలించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది సృష్టిలో మొదటి జీవరాశి. దేవుడు నీ జీవితంలో ఒక ఆధారాన్ని ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఫలించాలని ఆశిస్తున్నాడు. తమలో విత్తనములు గల అన్న మాటను గమనించండి. అంటే దేవుడు నీకు ఇచ్చే దీవెన కేవలం నీ కోసం మాత్రమే కాదు, అది అనేకులకు విస్తరించాలి. నీవు ఫలించే కొమ్మవు కావాలని దేవుడి ఉద్దేశం. నీవు ఎడారి లాంటి జీవితంలో ఉన్నా దేవుని మాట పడగానే నీవు పచ్చగా మొలకెత్తుతావు. ఆయన నీలో జీవాన్ని, సమృద్ధిని పుట్టిస్తాడు.
కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు నిన్ను అటువంటి ఫలవృక్షంగా మార్చబోతున్నాడు. నీవు చేయునదంతయు సఫలం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా 58:11 చూస్తే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. నీవు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నావా? దేవుడు నీ హృదయాన్ని తాకబోతున్నాడు. ఆయన నీలో నూతన తలాంతులను, నూతన ఫలాలను రప్పిస్తాడు. నీవు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. నీలో ఉన్న విత్తనాలు అనేకులకు ఆహారాన్నిస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయంలో ఈ మాటలు నీ జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. నీవు కూడా నీ జీవితంలో ఏదో ఒక జలప్రలయంలో ఉన్నావా? సమస్యలు నీ తల మీదుగా వెళ్తున్నాయని, నిలబడటానికి నేల దొరకడం లేదని బాధపడుతున్నావా? అప్పుల బాధలు, కుటుంబ గొడవలు నిన్ను కప్పేసి నీ అసలైన వ్యక్తిత్వాన్ని లోకానికి కనిపించకుండా చేస్తున్నాయా? పొడి నేల ఎప్పుడూ అక్కడే ఉంది, కానీ అది నీటి అడుగున ఉంది. అలాగే దేవుడు నీ కోసం దాచిన దీవెనలు అక్కడే ఉన్నాయి, కానీ సమస్యలనే నీరు వాటిని కప్పి ఉంచింది. దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు, జలములు ఒక చోట కూర్చబడి పొడినేల కనబడునుగాక అని. నీవు దేవుని మాటకు లోబడితే నీ కష్టాలన్నీ వెనక్కు తగ్గుతాయి. నీవు నిలబడటానికి దేవుడు ఒక స్థిరమైన ఉద్యోగాన్ని, ఒక ప్రశాంతమైన కుటుంబాన్ని, ఒక గట్టి ఆధారాన్ని ఇస్తాడు. సముద్రానికి దేవుడు హద్దులు పెట్టాడు. నీ సమస్యలు కూడా నీ దేవుని అనుమతి లేకుండా నిన్ను ముంచలేవు. అవి ఎంత గర్జించినా దేవుడు గీసిన గీతను అవి దాటలేవు. నీవు భయపడకు. నీ రోగము మీద, నీ కరువు మీద దేవుని అధికారం ఉంది. అంతేకాదు, పొడి నేల ఏర్పడగానే దేవుడు పచ్చదనాన్ని రప్పించాడు. నీ జీవితంలో కష్టాలు తొలగిపోవడమే కాదు, నీవు మళ్ళీ చిగురించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలా కాలంగా నీవు ఎండిపోయి ఉన్నావా? దేవుని వాక్యమనే వర్షం నీ మీద పడుతుంది. నీవు మళ్ళీ మొలకెత్తుతావు. నీవు ఫలించే చెట్టు అవుతావు. నీవు నీ పిల్లలకు, నీ చుట్టూ ఉన్నవారికి ఒక ఆశ్రయముగా మారుతావు. దేవుడు నీ జీవితాన్ని చూసి మంచిది అని చెప్పే రోజు రాబోతుంది. నీవు సృష్టికర్త చేతిలో ఉన్న ఒక అద్భుతమైన తోటవు. ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన ధ్యానంలో 3 ముఖ్యమైన పాఠాలను నేర్చుకున్నాము. జలములు దేవుని మాటకు లోబడినట్లు నీ సమస్యలు కూడా దేవుని మాటకు లోబడతాయి. ఆయన నీకు ఒక స్థిరమైన ఆధారాన్ని ఇస్తాడు. సముద్రానికి హద్దులు ఉన్నట్లే నీ కష్టాలకు కూడా హద్దులు ఉన్నాయి. అవి నిన్ను నాశనం చేయలేవు. దేవుడు నిన్ను ఆదుకోవడమే కాదు, నిన్ను ఫలభరితంగా మార్చాలని కోరుకుంటున్నాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ అద్భుతమైన ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, మా జీవితాల్లో ఉన్న అస్థిరత్వమును తొలగించండి. సమస్యల నీటి అడుగున మునిగిపోయిన మా జీవితాలకు నీవు పైకి రప్పించండి. ప్రభువా, మా చుట్టూ ఉన్న అల్లకల్లోలానికి మీరు సరిహద్దులు నిర్ణయించండి. మేము ఎండిపోయిన భూమిలా కాకుండా నీటి యోరను నాటబడిన చెట్టు వలె ఫలించేలా చేయండి. మా సంతానము, మా పనులను ఆశీర్వాదంతో పచ్చగా విలసిల్లినట్లు చేయండి. తండ్రి, ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే తమ జీవితాల్లో ఎటు వెళ్లాలో తెలియక భయపడుతున్నారో వారికి మీరు మార్గదర్శిగా ఉండండి. మీ వెలుగులో మమ్మల్ని నడిపించండి. మా ప్రయాణమంతా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నీ మహిమ కొరకు వాడుకోమని మా రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య ధ్యానం మీ ఆత్మకు నెమ్మదినిచ్చిందని నమ్ముతున్నాము. నీవు ఏదైనా ప్రత్యేక అవసరత కొరకు ప్రార్థన కోరుకుంటున్నావా? దయచేసి కామెంట్స్లో రాయండి. ప్రైజ్ ద లార్డ్.